ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుంటే దానికి తగ్గట్టు పెట్టుబడులు కూడా లక్షలాది రూపాయలు వెచ్చించి పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగుల దాడులతో ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటున్నట్లు పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట తమ దాడుల పరంపర ఏనుగుల గుంపు కొనసాగిస్తుండడంతో స్థానికంగా ఉన్న తమకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నట్లు వారు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగుల గుంపు తమ దాడుల పరంపరలో భాగంగా మంగళవారం రాత్రి అటే ప్రాంతం నుండి బయలుదేరి కమ్మపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించి బుధవారం వేకువజామున తిరిగి అటవీ ముఖం పట్టినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. 16 ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టించి స్థానికంగా పండిస్తున్న వరి, కొబ్బరి, మామిడి, వక్క, వేరుశెనగ, పనస చెట్లకు అపార నష్టం కలిగించినట్లు వారన్నారు. బాధిత రైతులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక పరిహారం అందేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను వారు కోరుతున్నారు. అంతేకాక దేశిరెడ్డి గారిపల్లికి చెందిన రైతులు గొట్టూరి సిద్ధారెడ్డి, గొట్టూరి శరణ్ రెడ్డికి చెందిన అరటి, కొబ్బరి, ఇతరత పంటలపై తమ దాడుల పరంపరను ఏనుగులు కొనసాగించడంతో ఆర్థికంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.